ప్రైజ్ ది లార్డ్. చేరొచ్చిన మీకు అందరికీ ప్రభు యేసుకృష్ణ శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 20 అధ్యాయము 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మర్నాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. ప్రైజ్ ది లార్డ్. 16:16 దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి నిజ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దివ్యనామంలో శాంతి టీవీలో ప్రసారమవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. శుభోదయం. దేవుని స్తోత్రం. ఇదనమంతా దేవుడు మీకు ఆశీర్వాదకరంగా మార్చాలని కోరుకుంటున్నాను. మార్చగలడు. నేను ఆశించినంత మాత్రాన, ఒక దేవుని సేవకుడు ఆశించినంత మాత్రాన మారదు. మీరు ప్రార్థించినప్పుడు, మీరు అడిగిన ప్రభా ఈ దినం ఆశీర్వాదకరంగా మార్చు అని అడిగినప్పుడు ఆయన చిత్త ప్రకారం ఖచ్చితంగా ఆయన ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆయన ఆశీర్వాదకరంగా మార్చేవాడు. ఆశీర్వాదమునకు వారసులవుటకు మనల్ని పిలిచినవాడు ఆశీర్వాదకరంగా ఎందుకు మార్చడు? మన దినాన్ని, మన వారాన్ని, లేదా మన మాసాన్ని, మన సంవత్సరాన్ని ఎందుకు ఆశీర్వాదకరంగా మార్చడు? మనం ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నవాడు మన రోజుని, మన వారాన్ని, మన మాసాన్ని, మన సంవత్సరాన్ని కూడా ఆశీర్వాదకరంగా ఉంచాలని కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని విందాం. మీకు, మీ కుటుంబ సభ్యులకు మరొక పర్యాయం ప్రత్యేకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాను. శాంతి టీవీ నెల్లూరు, ఇట్స్ టైమ్ ఫర్ చేంజ్. శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేస్తే, ఎందుకంటే యూట్యూబ్లో వాడేవాళ్ళు కనుక రెగ్యులర్గా వేరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం, కొన్ని వందల వేల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న అనుభవం ఉంది కాబట్టి ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి ఏం మినహాయింపు ఇవ్వద్దు. దీన్ని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మీకు నోటిఫికేషన్లు వస్తాయి. ఈ యూట్యూబ్లో వచ్చేటువంటి సందేశాలు మీ జీవితానికి ఆశీర్వాదకరంగా మార్చాలని, దినాన్ని ఆశీర్వాదకరంగా మార్చడమే కాదు, మనల్ని ఆశీర్వాదకరంగా మార్చడమే కాదు, దైవజనులు ఇచ్చినటువంటి సందేశాన్ని కూడా ఆయన ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆయన ప్రతిదాన్ని మార్చగలడు. మనం అన్నింటినీ మార్చలేము. నేను రాజ్యాంగాన్ని మార్చలేను, లేదా నేను ఇంకేదైనా ఒక వ్యవస్థను మార్చలేను, కానీ దేవుడు సమస్తము మార్చగలడు. అలాగైతే దేవుడు రాజ్యాంగాన్ని మారుస్తాడా? దేవుడు రాజ్యాంగాన్ని మారుస్తాడని నేను అనలేదు. అంటే రాజ్యాంగాన్ని మారుస్తామని కొంతమంది ఏదో అంటున్నారు కాబట్టి అది ఎంతవరకు మారుస్తారో చూద్దాం. ఒకవేళ మార్చనివ్వండి. వాళ్ళ రాజ్యాంగం, ఈ లోకపు రాజ్యాంగం మారుతుంది. ఈ లోకపు రాజ్యాంగం ప్రభుత్వాలు మారినప్పుడు మారుతుందేమో, కానీ పరలోకపు రాజ్యాంగం అనగా పరిశుద్ధ గ్రంథము ఎంతమంది వచ్చినా అది మారే అవకాశం లేదు, మారదు. భూమి ఆకాశములు గతించినా కానీ నా మాటలు ఎన్నటికీ గతించవు. మన రాజ్యాంగాన్ని బట్టి, మన ఈ పరిశుద్ధ గ్రంథము మార్పు లేనటువంటి దేవుడు మనకిచ్చినటువంటి మార్పు లేని గ్రంథం. దాన్ని బట్టి అతిశయిద్దాం, దాన్ని బట్టి సంతోషిద్దాం, అంతవరకే. కానీ రాజ్యాంగం మారిపోతే మనకేంటి? అసలు రాజ్యాంగం లేకుండా పోతే మనకేంటి? అంతా రాజ్యాంగం ప్రకారం ఏది ఈ దేశంలో జరగడం లేదు. ఈ దేశంలో రౌడీజం, అవినీతి, అక్రమం కాదా? రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటాం. రాజ్యాంగం ఉంది అంటున్నారు కానీ రాజ్యాంగం ప్రకారం ఎవరు నడుచుకోవడం లేదు, నడవబడ్డం లేదు. ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలైనా, కేంద్ర ప్రభుత్వమైనా, లేకపోతే వ్యవస్థలైనా ఏదో అంటున్నాం, రాజ్యాంగం ఉందంటున్నాం. బైబిల్ ఉందంటున్నారు కానీ బైబిల్ పాటించడం లేదు. బైబిల్ ఉన్నప్పుడు, బైబిల్ను పాటించినప్పుడు అది మనకు ఆశీర్వాదకరంగా మారుతుంది. రాజ్యాంగము ఉంది, రాజ్యాంగ ప్రకారము ప్రభుత్వాలు నడిచినప్పుడు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ మహానుభావుడు డాక్టర్ అంబేద్కర్ గారండి అని ఆయన గురించి తరచుగా మాట్లాడుకునే అవకాశం ఉంది. ఎందుకు చెప్తున్నానంటే, భౌతికమైన సాహిత్యం గురించి మనం ఆలోచించడం లేదు. అపోస్తల కార్యములు 19వ అధ్యాయంలో మాంత్రిక సాహిత్యాన్ని మంటలో కలిపేసినటువంటి కొంతమందిని గురించి మనం చదువుకున్నాం. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం విశేషమైనటువంటి అనుభవాలు, విశేషమైన కార్యాలు, విశేషమైన సంగతులు, విశేష ఆదరణ అని చెప్పబడినప్పుడు విశేష ఆదరణ లాంటి విశేషాలు, లేకపోతే విశేష ఆదరణ లాంటి సంగతుల గురించి మనం మాట్లాడుకున్నాం.
విశేషం అంటే ఏమీ లేనిది కాదని కాదు దాని అర్థం. ఏదో ఉంది, ఏదో సంథింగ్ స్పెషల్. ఫలాని వ్యక్తి చేస్తే ఏదో ప్రత్యేకంగా ఉంటుంది, ఫలాని కంపెనీ చేస్తే ప్రత్యేకంగా ఉంటుంది, ఫలాని పార్టీ చేస్తే ఎలా ఉంటుంది, ఫలాని టీం చేస్తే ఎలా బాగుంటుంది. వాళ్ళు దాన్ని ప్రత్యేకంగా ఏదో చేస్తారండి అన్నట్టుగా దేవుని బిడ్డలు ఏది చేసినా ప్రత్యేకంగా చేస్తారు. మనం అనేకులకు వింతగా ఉన్నాం, అనేకులకు మిస్టరీగా ఉన్నాం, అనేకులకు అర్థం కాని విధంగా ఉన్నాం. మనల్ని అంత ఈజీగా స్టడీ చేయలేకున్నది లోకాన్ని మనం ఈజీగా స్టడీ చేయగలం. లోకం యొక్క హస్త సాముద్రిక వాళ్ళ చేతులు చూసి ఎన్ని రేఖలు చూసి మనం ఏదో చెప్తున్నామని కాదు, వాళ్ళ యొక్క నుదుటి రాతలు చూసి ఏదో చెప్తున్నామని కాదు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ను చూసి ఏదో చెప్తున్నామని కాదు, వాళ్ళ పుట్టుమచ్చలను చూసి ఏదో చెప్తున్నామని కాదు. మనం ఏం చెప్పగలుగుతున్నామంటే లోకం ఏంటి అనేది దేవుడు తెలియజేశాడు మనకు. మనమేంటి అనేది దేవుడు వాళ్ళకి తెలియజేయలేదు, వాళ్ళకి అది తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మనమేంటి అనేది వాళ్ళు మెల్లగా తెలుసుకుంటారు, కొద్దిగా తెలుసుకుంటారు. కానీ వాళ్ళు తెలుసుకోవాల్సింది మన దేవుడు ఎవరు, హూ ఈజ్ అవర్ గాడ్. యెహోవా ఎవరు అని కాస్త అహంకారాన్ని పూని మాట్లాడినట్టుగా అనిపించినప్పటికీ అతడు అజ్ఞానాన్ని బట్టి అలా మాట్లాడాడు అని నేను అనుకుంటున్నాను. ఫరో యెహోవా ఎవరు అని అడుగుతున్నావంటే ఒక పేరు ఉంటుంది, ఓ పేరుకు ఒక అర్థం ఉంటుంది. పేరు ఉంది అంటే అర్థం పేరు కలిగిన వ్యక్తి ఉన్నాడని అర్థం. పేరు కలిగిన వ్యక్తి ఉన్నాడని యెహోవా అంటే ఏమండి నువ్వు అన్న మాట ఇందాక ఏదో మాట అన్నావు, యెహోవా అన్నావు కదా. యెహోవా ఎవరండి? మాకు నేనే దేవుణ్ణి, ఐగుప్తు దేశానికి నేనే దేవుణ్ణి. ప్రాచీన ఈజిప్ట్లో ఇంచుమించు 2000కు పైగా దేవుళ్ళు ఉన్నారట, దేవుళ్ళు అనబడిన వాళ్ళు. యెహోవా ఎవరు? ప్రభువా నువ్వెవడివి? హూ ఆర్ యూ? తెలియదు, తెలుసుకున్నాడు. ఫరోకు తెలియదు, తెలుసుకోగలిగాడు. పౌలుకు తెలియదు, తెలుసుకోగలిగాడు. విశేషమైన ఆదరణ మనం అనుభవించాలని, విశేషమైన అద్భుతాలను పరిచర్యలో చూడాలని. పౌలు పరిచర్యలోనో పేతురు పరిచర్యలోనో జరిగితే వాటి గురించే మాటికి చెప్పుకోవాలని కాదు, పేతురును హైలైట్ చేయాలని కాదు, పౌలును హైలైట్ చేయాలని కాదు, ఏదో ఎలీషానో ఏలియానో హైలైట్ చేయాలని కాదు, మోషేను హైలైట్ చేయాలని కాదు. విశేషమైన అద్భుతాలు జరగాల్సిన అవసరం ఉంది. We need extraordinary things. It's a time to have extraordinary things or supernatural things in our life. మన జీవితంలో ఎక్స్ట్రాడినరీ థింగ్స్ యొక్క అవసరం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆర్డినరీ సంగతులు అందరి జీవితాల్లో ఉన్నాయి, కానీ మన జీవితంలో ఎక్స్ట్రాడినరీ సంగతులు, న్యాచురల్ సంగతులు అందరి జీవితంలో ఉన్నాయి, కానీ సూపర్ న్యాచురల్ అందరి జీవితంలో లేవు. నేను మరలా చెప్తున్నాను, ఎక్స్ట్రాడినరీ అంటున్నావు అంటే సూపర్ న్యాచురల్, అది సూపర్ న్యాచురల్ అంటున్నావు అంటే ఎక్స్ట్రాడినరీ అని అర్థం. ఇట్స్ బియాండ్ న్యాచురల్ అని అర్థం, సహజాతీతమైనది అని అర్థం, మానవాతీతమైనది అని అర్థం, శరీరాతీతమైనది అని అర్థం, ఊహాతీతమైనది అని అర్థం. అనగా ఊహకు అతీతమైనది. నేను ఇలా అనుకున్నానే, ఇలా ఎందుకు జరిగిందబ్బా అన్నట్టుగా. మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను. మనం అడుగుతున్నాం, ఊహిస్తున్నాం. కేవలం అడగడం కాదు, ఓహో నేను ఇలా అడిగాను, ఇలా ఈ విధానంలో ఆయన ఇస్తాడేమో, ఫలాని బ్రదర్ ద్వారా ఇప్పిస్తాడేమో, ఫలాని సిస్టర్ ద్వారా ఇప్పిస్తాడేమో, ఫలానోళ్ళ ద్వారా ఇప్పిస్తాడేమో అని అనుకుంటున్నాను నేను. కానీ ఊహలకు అతీతంగా, అడగడానికి, ప్రార్థనలకు అతీతంగా, ఊహలకు అతీతంగా దేవుడు కార్యం చేస్తాడు, చేశాడు, చేస్తున్నాడు, చేస్తాడు కూడా అంతే. కానీ దేవుడిని ఆశ్రయిద్దాం, మనం ధైర్యంగా ఉందాం, ముందుకు సాగుదాం. విశేషమైన జ్ఞానము కలిగినటి పౌలు గమలియేలు పాదాల దగ్గర నేర్చుకోవడం వల్ల వచ్చిన విశేషమైన జ్ఞానం కాదు. గమలియేలు ఎప్పుడు చచ్చిపోయిన లేపడం గురించి నేర్పించలేదు. పునరుత్థాన శాస్త్రం అనేటువంటి ప్రత్యేకమైన శాస్త్రం వాళ్ళకి లేదు. ఒక పునరుత్థానపు శాస్త్రాన్ని మనము అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో చూడగలం. అది పునరుత్థాన శాస్త్రపు అధ్యాయం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట ఏంటంటే విశేషమైన జ్ఞానం. ఆయన అతని మీద పడి, లేదా అతని పక్కన ఒరిగి, లేదా అతన్ని కౌగిలించుకొని, అక్కడ రాయబడిన మాట అతన్ని కౌగిలించుకొని
శవాన్ని కౌగిలించుకొని. శవం అతన్ని కౌగిలించుకోలేదు. ఆ యవనస్తుడి యొక్క శవాన్ని, అక్కడ రాయబడింది, అంతటా పౌలు క్రిందకి వెళ్ళి మొదటి 3వ అంతస్తు, 2వ అంతస్తు, మొదటి అంతస్తు దిగి 3rd ఫ్లోర్, 2nd ఫ్లోర్, 1st ఫ్లోర్, అదే గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చి స్తోత్రం. ఒకే మాట, మీరు తొందరపడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. తొందరపడద్దు, కూల్, ఏం మాట్లాడొద్దు, ఏం సనగొద్దు, కొనగొద్దు. అతని ప్రాణము అతనిలో ఉంది, అతని ప్రాణం తెప్పనిలుతుంది. కాబట్టి డోంట్ వరీ అని పౌలు చెప్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. విశేషమైన జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. నా బోధకులందరికన్నా, లేదు అంటే లేకపోతే నాకన్నా పెద్దవారు సీనియర్ సిటిజన్స్ కన్నా, ఆ మాట చదువుతాను 119వ కీర్తనలో 90, నీ శాస్త్రములను నేను ధ్యానించుతున్నాను. ప్రతిరోజు ధ్యానిస్తున్నాను. నేను దినమునకు 7 మార్లు ధ్యానిస్తున్నాను. నాకు అవకాశం కలిగినప్పుడు ధ్యానిస్తున్నాను. దివారాత్రము నేను ధ్యానిస్తున్నాను. నీ వాక్యాల్ని, నీ ధర్మశాస్త్రాన్ని నేను ధ్యానిస్తున్నాను. మోషే ధర్మశాస్త్రాన్ని నేను ధ్యానిస్తున్నాను. కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు. నా బోధకులందరికంటే అంటే దాని అర్థం నా లేవీయుల కన్నా, నా యాజకుల కన్నా నాకు దేవుడు లౌకిక జ్ఞానం ఇచ్చాడని కాదు, నాకు ఆత్మీయ జ్ఞానం ఇచ్చాడు, ధర్మశాస్త్ర జ్ఞానం ఇచ్చాడు. నా బోధకులందరికంటేనూ నాకు విశేష జ్ఞానం కలదు. స్తోత్రం. నీ ఉపదేశములందు నేను లక్ష్యము చేయుచున్నాను. కావున వృద్ధుల కంటే నాకు విశేషమైన జ్ఞానం కలదు. బోధకుల కన్నా, వృద్ధుల కన్నా విశేషమైనటువంటి జ్ఞానం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4వ విషయం, విశేషమైనటువంటి ప్రేమ. ఆర్డినరీ ప్రేమ కాదు అది. ఇట్స్ నాట్ ఈరోస్ లవ్, ఇట్స్ నాట్ స్టోర్జ్ లవ్, ఇట్స్ నాట్ ఫిలియో లవ్, బట్ ఇట్స్ అగాపే లవ్. ఏంటి ఇవన్నీ? ఈరోస్ అంటే శరీర సంబంధమైన ప్రేమ, భార్యాభర్తల మధ్యలో ఉండే ప్రేమ. స్టోర్జ్ ప్యాట్రియాటిక్ లవ్, లేకపోతే దేశభక్తితో కూడుకున్న ప్రేమ, సామాజిక పరమైన, ఇది నా సమాజం, దీన్ని మార్చాలి, చేయాలి, ఏదో విప్లవమైన భావాలు కలిగిన అటువంటి విధానం అన్నమాట ఇది. 3వది ఫిలియో, బ్రదర్లీ, ఓ ఫ్యామిలీ లవ్, ఓ పరిమితమైనటువంటి చిన్న కుటుంబపు ప్రేమ, ఫిలియో. 3వది అగాపే. 4వది అగాపే లవ్, మితులు లేనటువంటి, కొలతలు లేనటువంటి, షరతులు లేనటువంటి, సీమలు లేనటువంటి, హద్దులు లేనటువంటి దైవికమైనటువంటి ప్రేమ. సేవకునికి విశ్వాసికి మధ్యలో ఏర్పడిన అనుబంధం చూడండి. సేవకుడికి వెళ్తుంటే విశ్వాసం అన్నాడు, పోవయ్యా స్వామి, ఇప్పటికే ముందే వెళ్ళిపోవాల్సింది, ఈ తలనొప్పి భరించలేకున్నామని కాదు, ఎందుకు అప్పుడే వెళ్ళిపోతున్నారు మీరు అన్నట్టుగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విశేషమైనటువంటి ప్రేమను గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. అంతేకాకుండా మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. జ్ఞాపకం చేసుకోవడం గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఇదేనా మనం అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం నుంచి ధ్యానించుకోబోతున్నాం. అంటే నిన్న ధ్యానించుకున్నట్టు విషయాలు అదే వచనంలో ఉంచి వేరొక కోణంలో మనం ఆలోచించబోతున్నాం. నిన్న ప్రభురాత్రి భోజనం గురించి మాట్లాడుకున్నాం. ప్రభురాత్రి భోజనం అంటే ప్రభురాత్రి భోజనం గురించి కాదు, కానీ దాని యొక్క ఉద్దేశం, ఆ ఉద్దేశంలో దాగి ఉన్న 4 ఉద్దేశం. ప్రభు రాకడని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామని, ప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ప్రభు మరణం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు పునరుత్థానం జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే ఆయన మరణం ఆయనకు ముగింపు కాదు. మనకు మరణం ముగింపేమో, కానీ ఆయనకు మరణం ముగింపు కాదు, ఆయనకి పునరుత్థానము ఆరంభం. మరణించాడు అంటే దాని అర్థం సమాధి చేయబడి ఉంటాడు, సమాధి చేయబడ్డాడు అంటే దాని అర్థం పునరుత్థానుడయ్యాడు, పునరుత్థానుడయ్యాడు అంటే దాని అర్థం ఆయన ఆరోహణమయ్యాడు, ఆరోహణమయ్యాడు అంటే దాని అర్థం ఆయన తిరిగి రాబోతున్నాడు, ఆగమనము చేయబోతున్నాడు, ద్వితీయ ఆగమనం చేయబోతున్నాడు అని అర్థం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన శరీరాన్ని, రక్తాన్ని గురించి ఆలోచించాలి. అవి ఏముంది, షాప్లో తీసుకొచ్చిన బ్రెడ్ కదండి, మన ఇంట్లో చేసిన చపాతీ ముక్క కదండి, ఏముందనే కూల్ డ్రింక్ షాప్లో తీసుకొచ్చిన గ్రేప్ జ్యూసే కదా అని కాదు. అవి గ్రేప్ జ్యూస్ కావచ్చు, బ్రెడ్ కావచ్చు,
వేఫర్స్ కావచ్చు, అనే వైట్గా రౌండ్ కాబట్టి గోధుమ పిండితో చేసేటువంటి నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేటువంటి వేఫర్స్ కావచ్చు. స్తోత్రం, హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన శరీరాన్ని తింటూ ఆయన రక్తాన్ని తాగుతున్నాం. ఆయన శరీరం ఇప్పుడు మన మధ్యలో లేదు, లేదా ఆయన శరీరంలో మనం అవయవాలుగా ఉన్నాం. ఆయన మహిమ శరీరముతో మహిమలోకంలో ఉన్నాడు. ఆయన రక్తానికి శరీరానికి అతీతంగా ఇప్పుడున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన శరీరాన్ని, విరగగొట్టబడిన శరీరాన్ని, చిందించబడిన రక్తాన్ని, ద్రాక్ష పండ్లు తొక్కబడి, గానుగులో తొక్కబడి రసం తీయబడినట్లుగా శిలువ బలిపీఠం మీద ఆయన తొక్కబడి, దేవుని ఉగ్రత చేత తొక్కబడి, రక్తమంతా కార్చబడినటువంటి ద్రాక్ష పండులాగా, గోధుమ గింజలాగా ద్రాక్ష పండులాగా, గోధుమ గింజలాగా ద్రాక్ష వీట్, ఏ కార్న్, ఏ గ్రెయిన్ ఆఫ్ వీట్ లాగా, ఏ ఫ్రూట్, గ్రేప్ ఫ్రూట్ లాగా, గ్రేప్స్ లాగా, వన్ ఆఫ్ ది గ్రేప్స్ లాగా ఆయన మారాడు. వెరగొట్టబడ్డాడు, పిండి చేయబడ్డాడు, నలగొట్టబడ్డాడు, రసంగా మార్చబడ్డాడు. ఇవి మనం జ్ఞాపకం చేసుకుంటాం. తర్వాత ప్రభు శిక్షిస్తాడు, పనిష్ చేస్తాడు. నీతిగల న్యాయాధిపతి, తీర్పు తీర్చే ఒక దినాన్ని దేవుడు నిర్ణయించాడు. తీర్పు తీర్చడానికి ఒక వ్యక్తిని నిర్ణయించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నటువంటి విషయాల్లోకి వచ్చేద్దాం. ఈ దినం 20వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారమున కూడినప్పుడు పౌలు మర్నాడు వెళ్ళనైంది వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. వారితో ప్రసంగించుచు, వారికి ప్రసంగం చేస్తూ, వారికి బోధిస్తూ, అర్ధరాత్రి వరకు విస్తరించి, వివరిస్తూ, లేదా వివరణలు ఇస్తూ విస్తారంగా మాట్లాడుతున్నాడు. తర్వాత రాయబడిన మాట 9వ వచనంలో చూడాల్సిన అవసరం లేదు. పౌలు చాలాసేపు ప్రసంగించుతుండగా, అనగా దాని అర్థం మామూలుగా చేసేదానికన్నా, మామూలు కూడికల్లో జరిగేటువంటి ప్రసంగ సమయం కన్నా ఎక్కువ సమయం తీసుకొని చాలాసేపు ప్రసంగించుతుండగా. తర్వాత రాయబడింది 11వ వచనంలో, తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరాడు. విస్తారంగా సంభాషించి అక్కడే ఉండలేదు, స్థిరపడలేదు. ఓకే, మై టైమ్ ఇస్ ఫినిష్, మై వర్క్ ఇస్ ఫినిష్, ఓకే థ్యాంక్ యూ, మీ అందరికీ వందనాలండి అని వెళ్ళిపోయాడు. పని పూర్తి చేసుకుని మనం అక్కడ ఉండకూడదు. ఏ పనికి మనం వెళ్ళామో ఆ పనిని మనం పూర్తి చేసుకుని వెళ్ళాలి. విశ్వాసైనా సేవకుడైనా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచిస్తున్న మాట, మన టైటిల్ బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. ఎందుకు అర్ధరాత్రి దాకా మాట్లాడడం? అయినా మరుసటి రోజు ప్రయాణం పెట్టుకొని కాస్త విశ్రాంతి తీసుకొని 1 గంట 2 గంటల విశ్రాంతి తీసుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. తన ప్రయాణం యొక్క లాస్ట్ మూమెంట్ వరకు ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. త్రోయలో చిట్ట చివరి ప్రసంగం, ద లాస్ట్ మెసేజ్ అట్ త్రోయాస్, ద చర్చ్ అట్ త్రోయాస్. త్రోయాలోని సంఘము దగ్గర చేస్తున్న చివరి ప్రసంగం. ఆ చివరి ప్రసంగానికి గుండెలు బద్దలు చేసుకొని ఏడ్చి ఏదో చేశారని కాదు. చివరి ప్రసంగంలో ఇంతకుముందు ఎప్పుడు జరగని విధంగా జరగరాని విషయం ఒకటి జరిగింది. ఏంటి? ఒక యవనస్తుడు దబ్బని కింద పడ్డాడు. మొదటి అంతస్తు మీద నుంచి 2వ అంతస్తు మీద నుంచి 3వ అంతస్తు మీద నుంచి జారి పడ్డాడు. ఇలా ఏ యవనస్తుడికి జరగకుండా ఉండాలి. పగవారి యొక్క యవనస్తులకు కూడా ఇలా జరగకుండా ఉండాలి. పైనుంచి అంత అంతస్తు నుంచి పడితే తలకాయ ముక్కలై నడువు విరిగిపోయి ఎంత జరగాలి? ఈ మాట చెప్పినప్పుడు నాకు ఒక మాట గుర్తొస్తుంది. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో యూదా మరణాన్ని గురించి రాయబడిన మాట చదువుదాము. 1వ అధ్యాయము 18వ వచనం. ఈ యూదా అనగా ఈ యూదా ఇస్కరియోతు ద్రోహం వలన, స్వామి ద్రోహం వలన, నమ్మక ద్రోహం వలన సంపాదించిన రూకల్నిచ్చి ఒక పొలము కొనెను. తర్వాత రాయబడిన మాట, అతడు తలకిందుగా పడి శీర్షాసనం వేసి
తలకిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చింది. ఎంత అసహ్యమైనటువంటి, ఎంత ఘోరమైన చావు చూడండి. ఓ నీచుడు మరణించినట్టు మరణించాడు. నీతిమంతుడు మరణం వంటి మరణం కాదది. స్తోత్రం. నీతిమంతురాలుగా తీర్చబడి మరణించినటువంటి తబిత ఇక్కడ నీతిమంతురాలుగా మార్చబడి చనిపోయినటువంటి ఐతుకు, యూటికస్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే, ఏంటి బాధ్యత, ఎందుకు అంత అవసరమా? అప్పటికి ఆల్రెడీ డాక్టర్ గారు ప్రసంగం చేసి ఉంటారు. సార్ మీరు కూడా ఒకసేపు మాట్లాడితే బాగుంటుంది, మాట్లాడవచ్చు. లేదు అంటే సైలస్ గారు ప్రసంగం చేసి ఉంటారు. ఇప్పుడు మళ్ళీ మూడో ప్రసంగం ఏంటిది? అదిగాక ఆ మొదటి 2 ప్రసంగాలు క్లుప్తంగా ఉన్నాయి, గ్రీటింగ్స్ లాగా ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు ఉన్నాయి. కానీ మూడోసారి మనోడు చేసిన ప్రసంగం మామూలుగా లేదు. అనగా ఉద్యోగకరంగా ఉందని కాదు. ఒకవేళ ప్రజలందరూ ఆర్భటిస్తూ స్తోత్రం చెప్తూ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ అని ఎమోషనల్తో, ఉద్రేకంతో కూడుకున్న ప్రసంగం కాదు అక్కడ జరిగింది. అలాగనే ఉద్యోగం లేకపోతే ఎటువంటి ఉద్యోగం లేకుండా ఏదో చెప్పబడి నాకు నిద్ర వస్తుందండి, నేను ఏం చేయాలి అని ప్రసంగించాడని కాదు. తాను మెలకుగా ఉండి ప్రసంగం చేశాడు. కన్నులు తెరవబడిన వాడై ప్రసంగం చేశాడు. ప్రవచనాత్మకంగా ప్రసంగించాడు. దేవుని సేవకునిగా నాకు ఒక బాధ్యత ఉంది, దేవుని బిడ్డలుగా మీకు ఒక బాధ్యత ఉంది. సువార్తను ప్రకటించాల్సిన బాధ్యత మనకుంది. 4 విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. మొట్టమొదటి విషయం, ఏం చెప్పాడు, ఏం మాట్లాడాడు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడాల్సిన బాధ్యత మనకుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 1 అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం. శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవాలని అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించవాలని వారిని హెచ్చరించారు. ఎస్, హల్లెలూయా. అంతియోకయ నుండి, ఈకోనియా నుండి యూదులు వచ్చి జనసమూహం తర్వాత రాయబడిన మాట, వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేక శిష్యులను చేసిన తర్వాత లుస్త్రకును, ఈకోనియకును, అంతియోకును తిరిగి వచ్చి, లుస్త్ర, ఈకోనియా, అంతియోకు తిరిగి వచ్చారు. అక్కడ ఉన్నటువంటి 3 ప్రాంతాల్లో ఉన్నటువంటి శిష్యుల మనసులను దృఢపరిచి, గ్రామాలు 3, ప్రాంతాలు 3 అయినప్పుడు మెసేజ్ ఒకటే, దేశాలు వేరైనా సువార్త ఒకటే, ఖండాలు వేరైనా, మండలాలు వేరైనా, జిల్లాలు వేరైనా సువార్త మాత్రం ఒకటే. భాషలు వేరైనా భావం ఒకటే అన్నట్టుగా భాషలు వేరే అయినప్పటికీ సువార్త ఒకటే. తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఉర్దూ కావచ్చు, తమిళ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. 6000కు పైగా భాషలు ఉన్నాయి. ఇన్ని భాషలు ఉన్నప్పటికీ కూడా ఒకే భావం దేవుని వాక్యాల్లో దాగి ఉంది. 1 రాజ్య ప్రవేశమును గురించి మనం మాట్లాడాలి. రాజ్య ప్రవేశము నిమిత్తమై మాట్లాడాలి. వి షుడ్ స్పీక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎంటరింగ్ ఇన్ టు గాడ్స్ కింగ్డమ్. ఇది నిత్యత్వం కొరకు విశ్వాసుల్ని సిద్ధపరుస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాట 1 రాజ్య ప్రవేశాన్ని గురించి ప్రకటించాలి, అది బాధ్యత. సువార్తను ప్రకటించాలి, అది నా బాధ్యత. గాస్పల్ ప్రీచ్ చేయాలి, అది నా బాధ్యత. సువార్తను ఉచితంగా ప్రకటించాలి, ఇది నా జీతం. 2 ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. వినువారికి అనగా వింటే విశ్వాసం పెరుగుతుందని భావించి వినువారికి, దేవుని వాక్యం వినువారికి, దేవుజనులు బోధించగా వినువారికి మేలు, మేలు తేడు కాదు, మేలు కలుగునట్లుగా ఎస్ క్షేమాభివృద్ధిని కలుగు చేసే అనుకూల వచనాన్ని పలకండి. కానీ దుర్భాష,
భాష రెండు విధాలుగా ఉండొచ్చు, దుర్భాష, సద్భాష. సద్భాష అంటున్నప్పుడు సువార్త, సద్భాష అంటున్నప్పుడు దైవికంగా మాట్లాడడం, నిరాశ నిస్పృహలతో మాట్లాడడం దుర్భాషలు ఆడకూడదు. మొట్టమొదటి మాట, దేవుని రాజ్య ప్రవేశం గురించి మనం మాట్లాడాల్సిన బాధ్యత ఉందని, కృప లేదా క్షేమాభివృద్ధి కలుగునట్లుగా మాట్లాడాల్సిన అవసరం ఉందని. మూడోది, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ప్రతి మనిషి యొక్క ప్రశ్నకు స్పందించి ప్రతి ప్రశ్నకు జవాబు ఇవ్వాలనే ఉద్దేశంతో జవాబు ఇచ్చి మీ సంభాషణ మీరు మాట్లాడుకోవడం, మీ మాటలు, మీ ఆలోచనలు ఉప్పు వేసినట్లు అది మీ మాటలు అలా ఉండాలి. మీ ఇటువంటి మాటలు మాట్లాడాల్సిన బాధ్యత ఉంది. మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. స్తోత్రం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 14. అక్కడ రాయబడిన మాట ఏంటంటే 4వ అధ్యాయం 11వ వచనం అనుకుంటాను. 11లో రాయబడింది, ఒకడు బోధించిన ఎడల దేవోక్తులను బోధించినట్టు బోధించాలి. 4వ అధ్యాయము 11వ వచనం, ఒకడు బోధించిన ఎడల దేవోక్తులను బోధించినట్లు బోధించవలను. అలా బోధించాలి, దేవోక్తులను దేవుని మాటలుగా బోధించాలి. ఒకటి దేవుని రాజ్య ప్రవేశాన్ని గురించి మాట్లాడాలని, క్షేమాభివృద్ధి కలుగునట్లుగా మాట్లాడాలని, కృపా సహితముగా అంటే టేస్టీగా గ్రేస్ఫుల్గా మాట్లాడాలని, తర్వాత దేవోక్తులను మాట్లాడినట్టుగా మాట్లాడాలని. అర్ధరాత్రి వరకు అపోస్తలుడైన పౌలు అలా మాట్లాడాడు. అలా ఆత్మ సంబంధంగా మాట్లాడడానికి ప్రభు మనకు కృపను అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.